ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటాను. ఈరోజు నేను మన రేషన్ బియ్యంతో ఇడ్లీ చేయడం చూపిస్తున్నానండి. ఇగో ఈ గ్లాసు, ఒక గ్లాసు మినపప్పు వేసుకున్నాను. దీంతో 4 గ్లాసులు బియ్యం కొలిచి పోసుకున్నాను నేను ఇక్కడ. ఇగో 4 గ్లాసులు బియ్యం అండి. ఇదే గ్లాస్ తోటి 4 గ్లాసులు పోసుకున్నాను. ఇవి రెండు విడివిడిగా నానబెట్టుకోవాలండి. మ్యాక్సిమం ఒక 6-7 గంటలైనా నానాలి. కింద బియ్యం గాలించి పెట్టుకోవాలండి. ఇవి రేషన్ బియ్యం కదా, ఇసుక రేణువులు, వడ్లు ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ శుభ్రం చేసుకొని శుభ్రంగా నానబెట్టుకొని ఒక 4 సార్లు కడిగి పెట్టేసుకోవాలి. నేను రెండింటిని విడివిడిగా నానబెట్టేస్తున్నాను. ఇప్పుడు రాళ్ళు పూర్తిగా సన్న రాళ్ళు లేకుండా వీటిని గాలించుకోవాలండి. నేను గాలిస్తున్నాను బియ్యాన్ని. మీకు చిన్న చిట్కా చెప్తానండి. కడిగిన బియ్యం నీళ్ళు, పప్పు నీళ్ళు ఉంటాయి కదండి, ఇవి ఉంపేయకూడదండి. మోరీలో కానీ వాటిని ఉంపకుండా. ఇవి మీకు మొక్కలకు పోస్తే చాలా పోషకాలు దీంట్లో మంచిగా ఇదవుతాయి. నీటిని కూడా పొదుపు చేసిన వాళ్ళం అవుతాము. మొక్కలకు కూడా ఈ బియ్యం కడుగు నీళ్ళు చాలా మంచిది అన్నమాట. మామూలు ఎరువులు అవి వేసే బదులు ఇవి ఇలా వితౌట్ ఎరువుతో లేకుండా మంచిగా ఇలా ఆర్గానిక్ పంటలాగా పండించుకోవచ్చండి. నేనైతే మొక్కలకి ఇలాగే వేస్తానండి. అరటి తొక్కలు, బెల్లం నానబెట్టేసేసి అందులో అవన్నీ అలాంటివి, ఉల్లిపాయ తొక్కు, కూరగాయ పొట్టు ఏమున్నా అలా పోగు చేసేసి గిన్నెలో నీళ్ళు పోసేసి అవి ఫిల్టర్ అవుతాయి కదా, ఫిల్టర్ అయిన నీళ్ళు కొన్ని నీళ్ళు కలిపి అవి కొన్ని ఇవి కొన్ని కలిపి పోస్తాను. దీనిపైన బాగా జిగురుగా ఉంటుందండి మినపప్పు కానీ బియ్యం కానీ. ఈ గంజి లాంటిది ఉంటుంది. గంజి లాంటిది పోయే వరకు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలాంటి నీళ్ళు మొక్కలకు పోసి ఒక కంటిన్యూషన్గా ఒక 6 నెలల రోజులు ఇలా పోసి చూసి ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి. కడిగేసేసి శుభ్రంగా పక్క పెట్టి మూత పెట్టి పెట్టేస్తాను. సాయంత్రం వరకు నానుతుంది. సాయంత్రం 6 అట్లా మిక్సీ పట్టుకుందాము, రుబ్బుకుందాము. గ్రైండర్లు అయితే చాలా మెత్తగా అవుతుంది, అంత దూదిలా కలసలేదండి. కొంచెం సన్నగా రవ్వలాగా వచ్చే వరకు మిక్సీ పడితే సరిపోతుంది. బియ్యాన్ని పొద్దున్న నానబెట్టాం కదా అండి ఇడ్లీకి నాన్నని, అవి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫైనల్గా ఒకసారి కడిగేసుకునండి. ఇవి చూడండి, అయినా కూడా మళ్ళీ ఎంత ఇట్లా గంజి వాటర్ లాగా వచ్చింది చూడండి. ఈ పప్పును కూడా ఇంకొకసారి కడిగేసుకుందామండి. ఇదిగోనండి, ఒక గుప్పుడు అటుకులు వేస్తున్నాను నేను. ఇవి కూడా శుభ్రంగా కడిగేసుకోవాలండి. పప్పు నలిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో వేసేద్దాము. ఇప్పుడు బియ్యం రుబ్బేసుకుందామండి. బియ్యం కొద్దిగా వేయాలండి. ఒక్కసారి వేస్తే మిషన్ వేడెక్కిపోతుంది, మోటారు. కొంచెం వేసుకుందాం, రుబ్బుకుందాం. ఇడ్లీ పిండి ఏ రకంగా ఉంటుందో అదే టైప్లో మిక్సీ పట్టుకోవాలండి బ్యాటర్ని. అయిపోయిందండి. ఇది ఒక ట్రిప్ బాగా అయిపోయింది. ఇందులో వేసేస్తున్నాం. ఇంకో ట్రిప్ వేసుకుందాము. ఇలా రుబ్బుకోవాలండి. ఇలా వచ్చింది, ఇలా రుబ్బుకోవాలి. ఇగో ఇలా బరుసుగా రుబ్బుకోవాలి. 1½ టేబుల్ స్పూన్ అంతా నేను సాల్ట్ వేస్తున్నానండి. బాగా బీట్ చేసుకోవాలండి. ఇట్లా అనాలి. ఎంతసేపు ఇలా అంటే అంత బాగా మంచిగా వంగుతుంది, మంచిగా కలుస్తుంది కూడా. ఉప్పు, రవ్వ, అదే బియ్యం మనం మిక్సీ పట్టాం కదా, అవన్నీ మిక్స్ అవుతాయి బాగా. ఇది మూత పెట్టి పక్కకు పెట్టేద్దామండి. శుభ్రంగా పొద్దున్న పర్మనెంట్ అవుతుంది. దోశ పిండి నిన్న రుబ్బాను, ఇడ్లీ పిండి రుబ్బాను కదండి, అది ఈరోజు ఇడ్లీలు వేసి పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఉడికాక ఎలా వచ్చాయి చూసారా? ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో. దీనికి కాంబినేషన్ పల్లీ చట్నీ అండి. నేను నువ్వుల పొడిలో అలాగే నెయ్యి కూడా వేసుకున్నా. మీకు తిని చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి రుచి. మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్.